నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. కమ్మర్పల్లి ఉప్లూరు గ్రామంలో ఘనంగా పెద్దమ్మ తల్లి జాతర మహోత్సవం. పెర్కిట్ వద్ద 63వ జాతీయ రహదారిపై ఎదురెదురుగా ఢీకున్న లారీలు. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో లారీ పూర్తిగా దగ్ధం. ఇతర రాష్ట్రాలలో కూడా బీజేపీ హవా కొనసాగుతుంది. దేశంలో మోడీ రావటం ఖాయమని మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు కోటపాటి నరసింహానాయుడు వెల్లడి. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించి నియోజకవర్గ అభివృద్ధికి నిధులను మంజూరు చేయాలని కోరారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రికి వినయ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివార్లో 63వ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీలో మంటలు చెలరేగి లారీ కాలి బూడిదైన సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి గుజరాత్ నుండి విశాఖపట్నానికి గ్రానైట్లతో వెళ్తున్న లారీ కరీంనగర్ నుండి నిజామాబాద్ వైపు వస్తున్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొట్టుకోగా లారీలో మంటలు వ్యాపించి లారీ పూర్తిగా దగ్ధం కాగా మరో లారీ పూర్తిగా నుజ్జునుజ్జైంది. సంఘటనా స్థలానికి పోలీసులు, ఫైర్ అధికారులు చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. 108 వాహనం ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. భారీగా మంటలు చెలరేగటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దేశం మొత్తం మోదీ హవా నడుస్తుందని ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నరసింహానాయుడు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా ఒడిశా రాష్ట్రంలో ప్రచారానికి వెళ్లటం జరిగిందని, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని, వాటితో పాటు యావత్ దేశమంతా మోడీ హవా నడుస్తుందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా మోడీ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యాసాగర్, మహేష్ తదితరులు ఉన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది 10 సంవత్సరాలు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఆల్రెడీ తెలంగాణలో కూడా స్టార్ట్ అయింది. దీంతో పేదలకు ఎంత లాభం అవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ వ్యక్తిగత లాభాల కొరకు ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ స్టార్ట్ అయింది. అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే వాళ్ళకు ఆరోగ్య భద్రత ఉంటుంది. మరియు ఈసారి ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మలేషియాలో కూడా చాలా అద్భుతంగా ఉంది మోడీ గారి ప్రభుత్వం. అక్కడ కూడా పేరు వెళ్ళింది మోడీ ప్రభుత్వం. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మోడీ నినాదం వస్తుంది. గల్ఫ్ అండ్ నేపాల్స్లో కూడా మంచి రెస్పాన్స్ అవుతుంది. ఇమిగ్రేషన్ కూడా మళ్ళీ ఇండియన్ ఎంబసీ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యి పనులు కూడా చేస్తుంది. ఎన్డీఏ 10 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా గతంలో మనం చూసాం. 2004 నుంచి 14 వరకు యూపీఏ హయాంలో అనేక కుంభకోణాలు, బొగ్గు కుంభకోణం కావచ్చు, మరి అగస్టా కుంభకోణం కావచ్చు, 2G కుంభకోణం కావచ్చు, ఇక్కడ పడితే అక్కడ వాళ్ళు అవినీతి చేసి మరి ఈరోజు ప్రజలకు దూరం అయింది. మరి ఈరోజు దాంతో పోల్చుకుంటే 10 సంవత్సరాలలో 2014 నుంచి 24 వరకు మోడీ గారు మరి ఒక నిజాయితీగా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలన చేశారు. కాబట్టి మరొకసారి మోడీ గారు రావాలనేది ఈరోజు దేశ ప్రజల అభిప్రాయం. వేల్పూర్ మండలంలోని సీడ్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి నర్సయ్య తనిఖీ చేయటం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ నర్సయ్య మాట్లాడుతూ వేల్పూర్ మండల కేంద్రంలో పలు సీడ్ దుకాణాలను తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. రైతులు విత్తనాలను లైసెన్స్ పొందిన విత్తన డీలర్ వద్దనే కొనుగోలు చేయాలని సూచించారు. సీడ్స్ కొనుగోలు చేసిన తర్వాత రైతులు డీలర్ నుండి బిల్ తప్పనిసరిగా తీసుకోవాలని, అట్టి రసీదును పంట పూర్తిగా పండే వరకు భద్రపరచుకోవాలని అన్నారు. కొనుగోలు చేసే సమయంలో విత్తనాల బ్యాగ్ పైన ఉన్న లాట్ నెంబర్, కాలపరిమితి చూసుకోవాలని తెలిపారు. నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మితే సీడ్ దుకాణం యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఉంది అనేది తెలుసుకొని మరియు డీలర్ దగ్గర నుంచి రసీదు కంపల్సరీగా తీసుకోవాలి. ఈ రసీదును పంట కోసే వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. నకిలీ విత్తనాలు కానీ మనకు నాణ్యమైన విత్తనాలు ఎక్కడైనా అమ్ముతున్నారని తెలిసినా కానీ మాకు వివరాలు ఇవ్వాలని కోరుతున్నాము.
రైతులు విత్తనాల పట్ల జాగ్రత్తగా తెలుసుకొని డీలర్ల నుంచి విత్తనాలు కొనుక్కోవాలని సూచిస్తున్నాను. కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూరు గ్రామంలో గల శ్రీ పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాలు గత 2 రోజులుగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రోజు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ బోనాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే 2వ రోజైన శనివారం నాడు అన్నసత్రం నిర్వహించారు. ఈ సత్రంలో ఉదయం నుంచే మహిళలు, పిల్లలు, పెద్దలు, ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 3వ రోజైన ఆదివారం నాడు ఉదయం గంగా జలాల ఊరేగింపు తర్వాత పెద్దమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారని సంఘం సభ్యులు తెలియజేశారు. ఎర్గిట్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం రోజు విత్తన, పురుగు మందుల డీలర్లకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మండల వ్యవసాయాధికారి అబ్దుల్ మాలిక్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భీమ్గల్ డివిజన్ వ్యవసాయ సంచాలకులు మల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికృత షాపుల, విత్తన షాపుల డీలర్లు వారి వ్యాపార లావాదేవీలు నిర్వహించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. దుకాణంలో లైసెన్స్ కనిపించేటట్లు ప్రదర్శించాలని, అలాగే దుకాణం వివరాలు, డోర్ నెంబర్, లైసెన్స్ నెంబర్, స్టాక్ వివరాలు కనిపించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. డీలర్ రైతులకు విత్తనాలు అమ్మినప్పుడు ఆ వివరాలను సేల్స్ రిజిస్టర్లో నమోదు చేయాలని అన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులు విత్తనాలను, ఎరువులను, పురుగు మందులను విక్రయించినప్పుడు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు స్నేహ, సాయి సచిన్, సిబ్బంది, డీలర్లు తదితరులు పాల్గొన్నారు. మాక్లూరు మండలంలోని పశువైద్య మరియు పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో ముత్యంపల్లి, చిక్లీ గ్రామాల్లో గొర్రె మేకలకు చిటుకు రోగానికి ఉచిత టీకాలను పంపిణీ కార్యక్రమాన్ని మండల పశువైద్య సిబ్బంది కిరణ్ దేశపాండే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ దేశపాండే మాట్లాడుతూ మండలంలోని సీజనల్ వ్యాధులకు సంబంధించి పశువులకు వచ్చే గొంతువాపు మరియు జబ్బువాపు రోగానికి సంబంధించిన టీకాలు మండలంలో అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. గొర్రెలకు సంబంధించిన చిటుకు రోగానికి టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయని, పశువులు మరియు గొర్రెల పెంపకందారులు వీటిని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్య సిబ్బంది ఉమా సాహెర్, వినితా, గంగా జమున, అహ్మద్ పాషా, శ్రీనివాస్, గంగాధర్, పాడి రైతులు తదితరులు ఉన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే ఉద్దేశంతో మాక్లూరు మండల వ్యవసాయ శాఖ అధికారిని పద్మ మండలంలోని ఫర్టిలైజర్ అండ్ సీడ్స్ విత్తనాల షాపులను తనిఖీ చేశారు. లేబుల్తో కూడిన విత్తనాలను, న్యాయమైన విత్తనాలని అమ్మకాలు జరపాలని, నకిలీ విత్తనాల అమ్మకాలు జరపకూడదని ఫర్టిలైజర్ సీడ్స్ డీలర్ యజమానులను హెచ్చరించారు. ఎప్పటికప్పుడు విత్తనాల సమాచారాన్ని స్టాక్ బుక్లో మెయింటైన్ చేయాలని వారు సూచించారు. రైతులు విత్తనాలు కొనే ముందు లూజ్గా ఉన్న సంచుల్లో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయరాదని, రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని, విత్తన ప్యాకెట్లను మరియు బిల్లులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలని, వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధికృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని అన్నారు. భయం వీడి చక్కటి ప్రణాళికతో పరీక్షలకు సిద్ధమైతే తప్పక విజయం వరిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభ్యర్థులకు సూచించారు. శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్ 1, 2, 3 తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుటకు 3 మాసాల పాటు శిక్షణ పొందుతున్న 54 మంది ఎస్సీ అభ్యర్థులకు కలెక్టర్ స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సిలబస్ను ఆకలింపు చేసుకొని అందుకు అనుగుణంగా స్వతహాగా నోట్స్ తయారు చేసుకోవడంతో పాటు కరెంట్ అఫైర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టి పట్టుదలతో సన్నద్ధం కావాలని అన్నారు. విజయాలు సాధించిన వారి స్ఫూర్తిని, ఇతరుల సహాయాన్ని తీసుకోవాలని, టెస్ట్ సిరీస్ రాస్తూ అనుభవం గడించే పరీక్షలకు హాజరు కావాలని అన్నారు. లక్షల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారని, నేను సాధించగలనా అన్న భయం, అనుమానం వీడి ప్రత్యేక దృష్టి పెట్టి సానుకూల దృక్పథంతో చదివితే లక్ష్యం చేరుకోగలగమని అన్నారు. సదాశివనగర్ మండలంలోని సదాశివనగర్ గ్రామ పంచాయతీ, తీర్మాన్పల్లి గ్రామ పంచాయతీలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. పల్లె ప్రకృతి వనం, క్రిమిటోరియం, కంపోస్టు షెడ్, నర్సరీ, మినీ బీపీపీబీ మరియు అమ్మ ఆదర్శ పాఠశాల యొక్క పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, డిఎల్పీఓ శ్రీనివాస్, ఎంపీఓ సురేందర్ రెడ్డి, ఏఈపీఆర్ మారుతి, ఎంఈఓ యూసఫ్, ఏపీఎం రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు మాధవి, లత, నరేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల ఫేక్ డాక్యుమెంట్స్పై విచారణ జరపాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ జిల్లా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు జిల్లా విద్యాశాఖ అధికారులను
తప్పుడు డాక్యుమెంట్స్తో తప్పుదోవ పట్టిస్తున్నారని, విద్యాశాఖకు ఇచ్చిన ఫీజుల వివరాలలో 10వ తరగతి విద్యార్థులకు 24,000 వసూలు చేస్తున్నామని చెప్పే వాస్తవంగా డే స్కాలర్ 58,000, హాస్టల్ విద్యార్థులకు 1,08,000 వసూలు చేస్తున్నారని, సరైన విద్యార్హతలు లేని టీచర్స్తో పాఠాలు చెప్పిస్తున్నారని, హైదరాబాద్ బ్రాంచ్లకు సంబంధించిన ర్యాంకులను ప్రచారం చేస్తూ నిజామాబాద్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారని, శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థల అనుమతి కోసం సమర్పించిన డాక్యుమెంట్లపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులకు కూడా తప్పుడు నివేదికలు, ఆ ఫీజులు తక్కువ ఉన్నాయని చెప్పేసి వాళ్లకు రిపోర్ట్లో ఇచ్చేస్తూ ఈరోజు విద్యార్థుల దగ్గర ఈరోజు అడ్మిషన్ సమయంలో ₹1,00,000 వసూలు చేస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకున్నా కానీ ఈరోజు లక్షల రూపాయలు డబ్బులు వేసడం చాలా దారుణం. ఇప్పటికే విచ్చలవిడిగా అడ్మిషన్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి విశ్వ హిందూ పరిషత్లోని యువతీ విభాగం దుర్గావాహిని ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రశిక్షణ వర్గకు దుర్గావాహిని జిల్లా సంయోజక్ నాంచారి ఝాన్సీ లక్ష్మి ఆధ్వర్యంలో ఇందూరు నుంచి 26 మంది యువతులు బయలుదేరి వెళ్లారు. పాలమూరులో జరగనున్న ఈ వర్గాలో రాష్ట్ర నలుమూలల నుండి యువతులు పాల్గొననున్నారు. ఈ శిక్షణ వర్గాల్లో యువతులకు కర్రసాము, కరాటే, ఆత్మరక్షణ మరియు శౌర్య ప్రశిక్షణను ఇవ్వటం జరుగుతుందని దుర్గావాహిని జిల్లా సంయోజక్ నాంచారి ఝాన్సీ రాణి తెలిపారు. ప్రశిక్షణ వర్గాకు బయలుదేరుతున్న దుర్గలకు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం వద్ద సంస్థ ప్రతినిధులు కత్రాజీ నరేందర్, రెబ్బా ఆనంద్, రమేష్, మురళి తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు. బీడీ పరిశ్రమలు పనిచేసే చటాన్ మరియు ప్యాకింగ్ను బట్టి సిబ్బందికి జీతభత్యాలు మరియు ప్యాకింగ్ రేట్లు పెంపుదల విషయంలో యాజమాన్యాలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని బీడీ కార్మిక సంఘం అధ్యక్షుడు సిద్దిరాములు అన్నారు. హైదరాబాద్లోని కోంపల్లిలో గల గ్రాండ్ హోటల్లో బీడీ కంపెనీల యాజమాన్యాలతో బీడీ కార్మిక సంఘాలు సమావేశమయ్యాయి. బీడీ పరిశ్రమల్లో పనిచేసే చాటన్ మరియు బట్టి ఉద్యోగులకు ప్యాకింగ్ చేసే సిబ్బందికి కమిషన్ రేట్లు మరియు జీతాలు పెంపుదలపై కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం బీడీ కంపెనీల యాజమాన్యాలు అందరికీ పెంచిన రేట్లు 2026 సంవత్సరం వరకే అదే తరహాలో ఉంటాయని, దీంతో వేల మంది కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మిక సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, ఆయా జిల్లాల నాయకులు తదితరులు ఉన్నారు. ఐక్యత మూలంగా కార్మిక సంఘాలు ఐక్యత మూలంగా ఈ ఒప్పందము అంగీకరించడం జరిగినది. ఇది ఏదైనా కార్మికుల విజయము, కార్మిక సంఘాల విజయమని మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘము పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక వర్గానికి విప్లవ జయదేలు తెలియజేస్తున్నాము. ఇదే ఐక్యతతోటి భవిష్యత్తులో ఉండాలని, ఇదే ఐక్యతతోటి మా తోటి కార్మిక సంఘాలు పట్టుదలతోటి ఉండాలని, ఐక్యత పట్టుదలతోటి ఇవాళ కలిసికట్టుగా చర్చించడం మూలంగానే ఈ విజయం సాధించడం జరిగినది. ఇది కార్మిక లోకం ప్రజలు ఆలోచించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక నాందేవ్ వాడలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో నిజామాబాద్ జిల్లాలో ఫీజు నియంత్రణ ఆవశ్యకత అంశంపై NSFI జిల్లా అధ్యక్షుడు మహేష్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ నర్ర రామారావు మాట్లాడుతూ విద్య అనేది సంక్షేమ రంగమే తప్ప వ్యాపార రంగం కాదని అన్నారు. కానీ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా డొనేషన్ల పేరిట, అడ్మిషన్ల పేరిట లక్షల కొద్దీ ఫీజులను వసూలు చేయటం బాధాకరమని అన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం రూరల్ ప్రాంతాలలో నెలకు ప్రతి పాఠశాల ₹900, నగరంలోనైతే కార్పొరేట్ పాఠశాలల వంటి నెలకు ₹1,200 ఫీజుగా తీసుకోవాలని చెప్పినా వాటిని అనుసరించకుండా ప్లే స్కూల్స్లో LKG, UKG విద్యార్థులకు లక్షల ఫీజులను వసూలు చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ప్రతి పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు 25% ఫీజులలో రాయితీని ఇవ్వాలని అన్నారు. విద్యారంగం అభివృద్ధి కోసం కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీలతో ఈ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి బడ్జెట్లో అధిక బడ్జెట్ కేటాయించాలని చెప్పి, దాంతో పాటుగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా ఇవాళ ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. ఎడ్యుకేషన్ మినిస్టర్ని వెంటనే దర్పల్లి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో రజతోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పల్లకి సేవ, బాల వికాస్ పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, అన్నదాన కార్యక్రమాలు చక్కగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా సేవాదల్ కోఆర్డినేటర్ యమునా రాణి, జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, ఎంపీపీ సారిక హనుమంతరెడ్డి, దర్పల్లి సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు చిలక శంకర్, బుచ్చన్న, గంగాధర్, బాల వికాస్ గురువులు శోభ, వినిత, జ్యోతి, నవనీత, మంతెన లక్ష్మి, రాజమణి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ క్షేత్రంలో తన పొలం కోసం మరియు వారి కుటుంబీకుల కోసం నిర్మించుకున్న స్విమ్మింగ్ పూల్ పరిసర గ్రామ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. తర్పల్లి మండలంలోని నడిమితాండలో ఓ రైతు తన వ్యవసాయ క్షేత్రంలోని పంటకు నీరు అందించేందుకు పొలం పక్కనే ఉన్నటువంటి ఇంటి వద్ద స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టారు. వారి కుటుంబీకులకు అవసరమవుతుందని చేపట్టిన స్విమ్మింగ్ పూల్ పరిసర గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగంగా మారింది. ఈత నేర్చుకోవడానికి, వేసవి తాపానికి ఆహ్లాదంగా గడపడానికి స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు సందడిగా మారింది. కేవలం ఒక్క మనిషికి 50 రూపాయల రుసుముతో అందులో స్నానం చేయొచ్చని, ఈత కూడా నేర్చుకోవచ్చని నిర్వాహకులు చెప్తున్నారు. తమ ఇంటి కోసం నిర్మించుకున్న స్విమ్మింగ్ పూల్ ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడడం తమకెంతో సంతోషంగా ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. కమ్మర్పల్లి ఉప్లూరు గ్రామంలో ఘనంగా పెద్దమ్మ తల్లి జాతర మహోత్సవం. పెర్కిట్ వద్ద 63వ జాతీయ రహదారిపై ఎదురెదురుగా ఢీకున్న లారీలు. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో లారీ పూర్తిగా దగ్ధం. ఇతర రాష్ట్రాలలో కూడా బీజేపీ హవా కొనసాగుతుంది. దేశంలో మోడీ రావటం ఖాయమని మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు కోటపాటి నరసింహానాయుడు వెల్లడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.